నాగేశ్వర్ సార్ నమస్తే సార్. తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికల వేడి స్టార్ట్ అయింది సార్. కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని బరిలో పెట్టాలని ఆలోచిస్తోంది. దీని వెనుకున్న రాజకీయ వ్యూహం ఏమై ఉండవచ్చు? అంటే తెలంగాణ నుంచి ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు, అంటే ఎవ్రీ 2 years ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఈసారి తెలంగాణ నుంచి 3 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 సీట్లలో అంటే బీఆర్ఎస్కు చెందిన 3 ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దురాజు రవిచంద్ర, ఈ 3 రిటైర్ కావడం వల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ 3 సీట్లలో రాజ్యసభ ఎన్నికల విధానం ఎలా ఉంటుందంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే అసెంబ్లీలో ఉన్న టోటల్ సీట్లు దాన్ని డివైడెడ్ బై ఇట్లా +1 ఇలా ఉంటుంది. సో ఆ టెక్నికాలిటీస్ పక్కకు పెడితే ఇప్పుడున్న 119 సీట్లను దృష్టిలో పెట్టుకుంటే 30.75 ఓటింగ్ రావాలి. అంటే నియర్లీ 31 ఓట్స్ రావాలి. 31 ఓట్స్ వచ్చిన వారు రాజ్యసభలో ఫస్ట్ కౌంట్లోనే అవుతారు. మిగతా ఎన్నికలకు రాజ్యసభ ఎన్నికలకు తేడా ఏంటంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మాకు శాసన మండలి ఎన్నికలకు కూడా అదే పద్ధతి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ప్రాధాన్యత ఓటు అంటే ఒక ఎమ్మెల్యే ఒక్కరికే ఓటు వేయడు. మీరు 5 అభ్యర్థులు ఉంటే అందులో 1, 2, 3 అని ప్రిఫరెన్షియల్ ఓటు వేయచ్చు. అందువల్ల అయితే 31 ఓట్స్ వస్తే ఫస్ట్ కౌంట్లోనే గెలిచిపోతారు. సో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అవసరం లేదు. బీఆర్ఎస్కు 39 ఉన్నాయి, కాంగ్రెస్ సిపిఐ కలిపి 65 ఉన్నాయి. సో 39 అంటే 31 ఉంటేనే మనకు అయిపోతుంది. సో 31 ఉంటేనే రాజ్యసభ సీటు బీఆర్ఎస్కి 1 వస్తుంది, కాంగ్రెస్కు 65 ఉన్నాయి కనుక 2 వస్తుంది. ఇక రాజ్యసభకు ఎవరైనా పోటీ చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి. అందువల్ల బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మినహా 10 మంది ఎమ్మెల్యేలు మరే ఇతర పార్టీకి లేరు. మీరు ఎంఐఎంకి 7 ఉన్నారు, బీజేపీకి 8 మంది ఉన్నారు కనుక వారు 10 మంది అభ్యర్థుల్ని 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అవకాశమే లేదు. అందువల్ల కాంగ్రెస్ 2 సీట్లు, బీఆర్ఎస్ 1 సీటు అన్అపోజ్ ఎలాంటి పోటీ లేకుండా గెలుస్తారు. సో ఇక్కడ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు 2 సీట్లకే కాంగ్రెస్ పోటీ పెడితే అసలు ఇక పంచాయతీ లేదు, పోటీ లేదు, సాఫీగా ఎన్నికలు అయిపోతాయి. 2 కాక 3వ అభ్యర్థిని పెడితే చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కు 31 + 31 62 పోగా 3 మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 65 ఉన్నాయి కనుక ఈ 3 కాక 65 సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా ఉంటాయి. బీఆర్ఎస్కు 31 పోగా 8 ఇంకా ఖాళీ ఉంటాయి. సో ఫస్ట్ మిగతా సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఉంటాయి. మరి కాంగ్రెస్ 3వ అభ్యర్థిని ఎలా పెడుతుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు కాంగ్రెస్కు 3 ఉంటే ఎక్స్ట్రా సర్ప్లస్ మిగులు, బీఆర్ఎస్కు 8 ఉన్నాయి. నేను ఇంకా ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య ఉన్న పొత్తు గురించి చెప్పడం లేదు. మరి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ 3వ అభ్యర్థి గెలవటానికి అవకాశం లేదు. మరి ఎందుకు పెడుతున్నారు అన్నది ఇక్కడ కీలకం. అందువల్ల 3వ అభ్యర్థి పెట్టడం అంటేనే తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు ఆస్కారం ఉంది అని అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తారని నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ 3వ అభ్యర్థిని పెడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉండి 3వ అభ్యర్థిని పెట్టి అబాస్పాలు ఎవరు కారు, అందులో అధికార పార్టీ కనుక. రాజ్యసభ ఎన్నికలకు ఉండేటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఈ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఓటేసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో పార్టీకి ఓటేసినా డిస్క్వాలిఫై కారు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకు విప్ ఉండదు. సో రాజ్యసభ ఎన్నికలకు విప్ ఉండదు కనుక, విప్ను ఉల్లంఘించడం ఉండదు కనుక డిస్క్వాలిఫికేషన్ అనర్హులుగా ప్రకటించడం ఉండదు. అందువల్ల క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ చేసిన వారికి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. కానీ రూల్ ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే ఎమ్మెల్యే తమ పార్టీ ఏజెంట్కు చూపెట్టి ఓటేయాలి. అంటే అర్థం ఏంటి? సీక్రెట్ ఓటింగ్ అంటారా? పూర్తిగా సీక్రెట్ ఓటింగ్ కాదు, సెమీ సీక్రెట్ ఓటింగ్. మిగతా ఎవరికి చూపెట్టినా అది ఇన్వాలిడ్ అవుతుంది. తమ పార్టీ ప్రతినిధికి మాత్రం చూపెట్టాలి, తమ ఏజెంట్కి మాత్రం చూపెట్టాలి. అంటే అర్థం ఏంటి?
ఏదైనా ఒక పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేస్తే ఆ పార్టీకి మాత్రం తెలుస్తుంది ఈయన క్రాస్ ఓటింగ్ చేశాడు అని. అప్పుడు పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు. కానీ పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో ఉన్న ఈ తిరకాసు ఏంటి అంటే, ఒకవేళ ఉదాహరణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారనుకోండి, డిస్క్వాలిఫై కారు, ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. కానీ వారిపైన బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే ఇక అసలే డిస్క్వాలిఫై కారు. అందువల్ల ఏ పార్టీ కూడా సస్పెండ్ చేయదు, వాళ్ళంతా వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ పెడతారు. సో ఈ తిరకాసును ఉపయోగించుకొని రాజ్యసభ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనే నమ్మకం ఉంటేనే మూడో అభ్యర్థిని పెడతారు. దీనికి మళ్ళీ నేపథ్యం ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదట్లో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే, ఇలా 4 ఎమ్మెల్యేలు కలిశారు. తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా కలిశారు. ఈ రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు అంతకుముందు పొన్నం ప్రభాకర్ కూడా వెళ్ళి కలిశారు. సో వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకరెడ్డి పేర్కొన్నారు. సో ఈ టచ్లో ఉన్న వారిని టచ్ చేస్తానికి లోక్సభ ఎన్నికల వరకు ఆగుతారా, రాజ్యసభ ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని బీఆర్ఎస్ను గందరగోళంలో పడేయాలని అనుకుంటున్నదా అన్నది ఇప్పుడు చర్చ. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉండాలి, క్రాస్ ఓటింగ్ చేస్తానికి రెడీగా ఉండాలి. దాన్ని ఇప్పుడే ఆయుధంగా వాడుకుంటే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు ముందే డిస్టర్బ్ అయ్యి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ డిస్టర్బ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీజేపీతో అమీతుమీ తేల్చుకోవచ్చు. అందువల్ల బీఆర్ఎస్ ఆల్రెడీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తన వెయిట్ కింద తానే పడిపోతుందని బీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు. ఎన్నికలైన 2వ రోజు నుంచో 3వ రోజు నుంచో మొదలుపెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెడితే కాంగ్రెస్ వాళ్ళు చేయడం మొదలు పెడదామని, అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాటలు మొదలుపెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు చేతలు మొదలు పెడదామని ఆలోచిస్తున్నారా అని. అందువల్ల ఈ 3వ అభ్యర్థిని పెట్టడం అంటే బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేస్తానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడినట్లు, బీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవటానికి కాంగ్రెస్ వ్యూహరచన చేసినట్లు. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ ఎంఐఎం ఏ పాత్ర పోషిస్తుంది, ఎంఐఎం కనుక కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఎంఐఎం 7, కాంగ్రెస్కున్న సర్ప్లస్ 3, 10 మంది అవుతారు. 10 మంది అయినా కూడా ఇంకా అప్పటికి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అందువల్ల రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ అభ్యర్థిని పెట్టి గెలిపించుకోవడం అంత సులభం కాదు. అయితే ఇందులో ఇంకా రకరకాల సినారియోలు ఉన్నాయి. ఒక బీజేపీ బహుశా తటస్థంగా ఉండొచ్చు, ఎందుకంటే అటు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వదు, ఇటు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వదు. అప్పుడు ఓటింగ్ ఎంత అవసరమో మారిపోతుంది. ఎంఐఎం కూడా తటస్థంగా ఉందనుకోండి, ఇంకా మారిపోతుంది. అందువల్ల ఎంతమంది ఎమ్మెల్యేలు 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు క్రాస్ ఓటింగ్కు రెడీగా ఉన్నారు అని ఇండికేషన్స్ ఫీలర్స్ ఇచ్చారు. ఇవన్నీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎంత నిజమో మనకు తెలియదు, బీఆర్ఎస్ వర్గాలు అంగీకరించవు సహజంగానే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని పెడుతుంది అని కనుక తెలిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు ఆస్కారం ఉంది అని అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయబోతున్నారు అని అలాంటి నమ్మకం ఉంటేనే అధికార పార్టీ పెడుతుంది, లేకపోతే పెట్టి ఘోరంగా ఓడిపోయి అబాస్ పలకాలి కదా. అందువల్ల ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ 3వ అభ్యర్థిని పెడుతుందా, పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేస్తారు, ఆ క్రాస్ ఓటింగ్ జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, దీని ప్రభావం లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా ముందుకొచ్చింది. అందువల్ల అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీ ఇద్దరినే పెడుతుందా, 3వ అభ్యర్థిని పెడుతుందా అనే దానిపై ఉంది. రైట్ సార్. ఇక రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, బీఆర్ఎస్ను చచ్చిన పార్టీతో పోల్చారు. అంటే తెలంగాణ ప్రజలు బొందబెట్టేశారు, ఆ పార్టీ కోటేస్తే మూసీలో వేసినట్టే అని చెప్పి. నిజంగా రేవంత్ రెడ్డి చెబుతున్నంత స్థాయికి బీఆర్ఎస్ దిగజారిపోయిందా? ఐ మీన్
37% ఓటింగ్ వస్తే ఎట్లా దిగజారుతుంది? ఓకే, మరి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు కదా సార్, చచ్చిన ఆయన పార్టీ. చెప్తే ఆయన అడగండి, నేను నన్ను అడిగితే నేనేం చెప్తాను? రైట్ సార్, దాంతో మీకు క్వశ్చన్ అది కాదు సార్, Question అది కూడా అడుగుతాను సార్. ఫస్ట్ ఇది అదేంటంటే భారతీయ జనతా పార్టీతోనే మాకు పోటీ, ఇక భారతీయ జనతా పార్టీ నిలువరించడం కాంగ్రెస్కి సాధ్యం, బీఆర్ఎస్కి అసాధ్యమైన పని కాబట్టి అని. ఎందుకు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీతోనే మా పోటీ, బీఆర్ఎస్ ఇక లేదు అని చెప్పాలనుకున్నారు? అంటే ఇప్పుడు పోటీ ఎవరితో అంటారు మీరు? కాంగ్రెస్కి ఎవరితో పోటీ ఉంటుంది? లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో ఉంటుంది. మరి అదే చెప్పాడు కదా, ఇంకా తేడా ఏంటి? మీరే చెప్తున్నారు కదా, జాతీయ స్థాయిలో బీజేపీతో, జాతీయ స్థాయిలో బీజేపీతో పోటీ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో సాధారణంగా ముక్కోన పోటీ ఉండాలి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 37% ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, 14% ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి, మన బీజేపీకి వచ్చాయి. ఇక ఎంఐఎం, మిగతా పార్టీలు, ఇతరులు. అందువల్ల సాధారణంగా ముక్కోనపు పోటీ ఉండాలి. సో ఈ ముక్కోనపు పోటీలో ఎవరు గెలుస్తారనేది క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాంటీ కేసీఆర్ రాజకీయ ప్రచారాన్ని ప్రధానంగా అస్త్రంగా చేసుకొని చేసింది. అందుకే నేను నా ఇంటర్వ్యూలో రేవంత్ అడిగితే కూడా మీరు కేసీఆర్ని అటాక్ చేస్తున్నారు, బీజేపీ పైన, మోడీ పైన మీరు విమర్శలు చేయడం లేదు అని అడిగితే ఆయన సూటిగా చెప్పారు, మాకు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కేసీఆర్. సో ఇప్పుడు కనుక నేను కేసీఆర్ను వదిలేసి బీజేపీ పైన విమర్శలు చేస్తే బీజేపీ ఏమని ప్రచారం చేస్తుంది? ఇంకో వాళ్ళిద్దరు ఒక్కటే అని ప్రచారం చేసి లాభం పొందుతుంది. అందుకే మేము వ్యూహాత్మకంగా ఇప్పుడు కేసీఆర్ పైనే కేంద్రీకరించాం. బీజేపీ మాకు ప్రత్యర్థి కాదని కాదు, బీజేపీ కాంగ్రెస్కి ఎలాగూ ప్రత్యర్థి, కానీ ఈ ఎన్నికల్లో పొలిటికల్ క్వశ్చన్ కేసీఆర్ను నిలబెట్టడమా దించడమా కదా. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ప్రచారమే మేము అస్త్రంగా మార్చుకున్నామని నా ఇంటర్వ్యూలను వివరించాను. ఇప్పుడు నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను, మీరు ఆ యొక్క ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పైన మాట్లాడడం అవసరం లేదు, కాంగ్రెస్ ఇక బీజేపీ పైన మా అటాక్ అంటే బీఆర్ఎస్ పోటీలో లేదు అన్న భావన, పర్సెప్షన్ బిల్డ్ చేయడము. ఇప్పుడు జాతీయ స్థాయి ఎన్నికలు కనుక బీఆర్ఎస్ను పైన అటాక్ చేయకుంటే, బీఆర్ఎస్ పైన అటాక్ పెట్టి బీజేపీని వదిలేస్తే బీఆర్ఎస్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాన శత్రువు, అది వదిలేసి మా మీద పడుతున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డికి బీజేపీకి కుచ్చుకుచ్చాయి అని. సో ఆ విమర్శలకు కూడా బీఆర్ఎస్ చేస్తుంది ఆల్రెడీ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అవుతుంది. ఎందుకంటే బలం రాష్ట్రంలో బీజేపీకి ఎంత ఉంది అన్నదానికన్నా బీజేపీని ఓడించే రాజకీయ వ్యూహంలో బీఆర్ఎస్ లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రిగా మళ్ళీ కావాలా వద్దా అనే బైనరీ నడుస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ని ఇరకాటంలో కూడా పెట్టచ్చు. ఇంకో కాంగ్రెస్ పార్టీ మోడీని ఓడించాలనుకుంటోంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో మీరు కాంగ్రెస్ను ఓడించాలని అనుకుంటే అర్థం ఏంటి? అది కూడా చెప్పాడు, కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ అంటోంది అంటేనే మోడీతో చీకటి ఒప్పందం ఉంది మీకు అని ఆర్గ్యుమెంట్ కూడా పెడుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్ను పట్టించుకోకుండా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పైనే అటాక్ చేయడం ద్వారా బీఆర్ఎస్ని ఇరకాటంలో కూడా పెట్టచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఏమో తన సర్వశక్తులు ఒడ్డి మోడీని మరోసారి అధికారంలోకి రాకుండా చేస్తుంటే బీఆర్ఎస్ ఏమో మమ్మల్ని తిరుగుతోంది. అంటే ఇది ఎవరి ప్రయోజనాల కొరకు? కాంగ్రెస్ను ఓడించండి బీఆర్ఎస్ చెప్పితే ఎవరిని గెలిపించమన్నట్లు? ఆ ప్రశ్న నేను అడిగాను. ఎందుకంటే మోడీని గెలిపించమన్నట్టే కదా. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ అన్నా ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ అన్నా ప్రధానమంత్రి కావాలి, కేసీఆర్ అయితే కాడు. మరి బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఏం చేస్తారు? మోడీ వైపు ఉంటారా, రాహుల్ వైపు ఉంటారా, తటస్థంగా ఉంటారా? మోడీ వైపు రాహుల్ వైపు ఉండలేరు. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక. మోడీ వైపు ఉండలేరు, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్కి లాభం కనుక. తటస్థంగా ఉన్నది ఇండైరెక్ట్గా ఎవరికి లాభం? ఎందుకంటే ఆడ పోటీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఉన్నప్పుడు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో బీజేపీని అధికారంలోకి రావాలి అంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలి, రాకూడదు అంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలి.
తటస్థంగా ఉన్నారన్నా కూడా పరోక్షంగా బీజేపీకి లాభం. అందువల్ల ఆ రాజకీయ సంకట స్థితి బీఆర్ఎస్కు రప్పించేందుకు, బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేందుకు ఎత్తుగడగా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. రైట్ సార్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమెర్ అలీఖాన్ వీరి ప్రమాణ స్వీకారానికి మరొకసారి ఆటంకం కలిగింది సార్. సో స్టేటస్ కో విధించింది హైకోర్టు. ఈ పరిణామాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఏమంటే అది లీగల్ ప్రాసెస్ అండి. అంటే మీరు లాస్ట్ టైము కేసీఆర్ ప్రభుత్వం దాసోస్ రేవంత్ సత్యనారాయణను ప్రతిపాదించింది. గవర్నర్ కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ అబ్జెక్షన్స్లో అనేక అంశాలు, అంటే రాజ్యాంగములో చెప్పిన లిటరేచరు, ఆర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పబ్లిక్ సర్వీసెస్, ఇలాంటి వాట్లలో వీరికి ఆ రేవంత్ సత్యనారాయణలకున్న నేపథ్యాన్ని ఆమె సంతృప్తి చెందలేదు. అన్నిటికీ మించి రాజకీయ నేపథ్యం ఉన్న వారిని ప్రతిపాదించకండి అంటూ కూడా ముఖ్యమంత్రికి క్యాబినెట్కి సలహా కూడా ఇచ్చింది గవర్నర్. అలా రాజకీయ నేపథ్యం ఉన్న వారిని మీరు ప్రతిపాదించడం ద్వారా రాజకీయ నేపథ్యం లేని సాహిత్యము, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజాసేవా రంగాలలో విశేషమైన సేవ చేసిన నిష్ణాతులు తెలంగాణలో అనేక మంది ఉన్నారు, వాళ్లకు కూడా అన్యాయం చేసినట్టు అవుతుంది అని కూడా చెప్పారు. సో చెప్పి వీరికి రాజకీయ నేపథ్యాన్ని ప్రత్యేకంగా ఉటంకించింది. అది దాన్ని క్వశ్చన్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన దాసోస్ రేవంత్ సత్యనారాయణ హైకోర్టుకు వెళ్ళారు. సో ఎందుకంటే హైకోర్టులో గవర్నర్కున్న అధికారం ఏంటి? మరి గవర్నర్ అంతకుముందు రాజకీయ నేపథ్యం ఉన్న మధుసూదనాచారిని నియమించింది. రాజకీయ నేపథ్యం ఉన్న తమిళసాయి గవర్నర్ అయ్యారు. అన్న గవర్నర్ పదవికోమో రాజకీయ నేపథ్యము అడ్డు కాకపోతే శాసన మండలికి నామినేట్ అయినప్పుడే రాజకీయ నేపథ్యం అడ్డం వస్తుందా? పార్లమెంటుకు కూడా రాష్ట్రపతి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు నియమించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ స్వపన్ దాస్ గుప్తా అనే ప్రముఖ జర్నలిస్ట్. ఆయన రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంపీ. ఆయన ఇటీవల లాస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. పోటీ చేసి మళ్ళీ ఆయన ఎంపీగా వచ్చేసాడు. మరి రాష్ట్రపతి నామినేట్ చేసిన వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉండొచ్చు, ఇదే గవర్నర్ గతంలో నియమించిన వారికి రాజకీయ నేపథ్యం ఉండొచ్చు, అసలు గవర్నర్ పదవులుగా ఎంపికైన వాళ్ళు రాజకీయ నేపథ్యం ఉండవచ్చు. ఒక్క దాసోస్ రేవంత్కి రాజకీయ నేపథ్యం ఉంటేనే అభ్యంతరమా అన్నది ఆయన పిటిషన్. సో అందువల్ల హైకోర్టును అడిగారు. ఈలోగా హైకోర్టులో పిటిషన్ ఉంది కనుక మొదలు గవర్నర్ ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన కూడా మన పత్రికలు కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సలహానో సూచనో చేసింది, మీరు కొత్త వాళ్ళ పేర్లను పంపకండి అని. ఎందుకంటే వారిని గవర్నర్ రిజెక్ట్ చేయడం సబ్జుడిసి, అంటే కోర్టు పరిశీలనలో ఉంది. రేపు ఉదాహరణకు ఈ ప్రభుత్వం కోదండరాంను, అమీర్ అలీ ఖాన్ను ప్రతిపాదించింది. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే రేవంత్ సత్యనారాయణలను గవర్నర్ తిరస్కరించడం తప్పని హైకోర్టు తీర్పు చెప్పింది అనుకో, అప్పుడు ఏంటి, ఆ ఇద్దరా ఈ ఇద్దరా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల ఇది కోర్టు పరిధిలో ఉంది కనుక నాకు ప్రతిపాదనలే పంపకండి అని గవర్నర్ అన్నట్లు, గవర్నర్ చెప్పినట్టు కూడా పత్రికల్లో వచ్చింది. గవర్నర్ రాష్ట్రపతి సలహా ఇచ్చినారు. తర్వాత ఏం మారిందో తెలియదు, కానీ గవర్నర్ అంగీకరించారు. కొత్త కాంగ్రెస్ క్యాబినెట్ ప్రతిపాదించిన ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించారు. ఆమోదించి వాళ్ళు ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళారు. మండే రోజు వెళ్తే శాసన మండలి చైర్మన్ లేరు. బహుశా కోర్టు స్టే ఇస్తుందని తెలిసే బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న చైర్మన్ అందుబాటులో లేడమని అర్థమవుతుంది. సో అందువల్ల ఇవాళ వాస్తవంగా 31st ప్రమాణ స్వీకారం చేయాలి. కోర్టు నిన్న స్టే ఇచ్చింది. ఈ స్టే ఎప్పటి వరకు? ఇంకో 10 రోజులు, 8 days. ఇది త్వరలోనే హైకోర్టు క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ నామినేషన్ ప్రక్రియ ముందుకు పోతుంది. ఈ వ్యవహారంలో కేసీఆర్ కుట్ర ఉంది అని చెప్పి టీజేఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు సార్.
దానికి సంబంధించి ఆందోళనలు కూడా పిలుపునిచ్చింది ఈరోజు టీజేఎస్. దీనిలో కేసీఆర్ కుట్ర ఏమి ఉంటుంది అంటే? కేసేసింది ఎవరండి? బీఆర్ఎస్ నాయకులు. మరి బీఆర్ఎస్ నాయకులు కేసు కేసీఆర్ సంబంధం లేదని ఎట్లా అంటారు చెప్పండి? కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందంటారా? మరి మీ కన్సర్న్లో జరుగుతుంది చెప్పండి. రైట్ సార్. సో మీరు అడిగే ప్రశ్న, బీఆర్ఎస్ చేసే పని కేసీఆర్ కన్సర్న్లో జరగకపోతే ఎవరి కన్సర్న్లో? అదే సార్. నాకు చెప్పండి. బట్ ఇక్కడ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళని కూడా గతంలో తీసుకున్నారు కాబట్టి మేము ఎందుకు అనర్హులు అని చెప్పి ఏదన్నా కేసు వేశారు సార్. కేసు వేసింది బీఆర్ఎస్. అవును సార్. కేసీఆర్ కన్సర్న్లో జరగకుండా ఎవరి కన్సర్న్లో? కోదండరాంని టార్గెట్ చేయాల్సిన అవసరం కేసీఆర్కి ఏముంటుంది? ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదండి, కేసీఆర్ కోదండరాంకు పడదన్న సంగతి తెలియదా? తెలంగాణలో మీరు చిన్న పిల్లాడంటే చెప్తారు, అవునా కదా? కేసీఆర్కు కోదండరాంకు పడదు అన్న సంగతి అందరికీ తెలుసు. కోదండరాం ఈ 10 ఏళ్లలో కేసీఆర్కు వ్యతిరేకంగానే రాజకీయాలు చేశాను. చాలా తెలంగాణ ఉద్యమంలో సాధారణంగా పనిచేసిన వారికి కూడా పదవులు వచ్చాయి. తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం సార్కు కేసీఆర్ ఏ పదవి ఇవ్వలేదు. ఆయన సేవలు ఏ రకంగానూ ఉపయోగించుకోలేదు. ఇది ఇంతకన్నా ఎక్కువ ప్రూఫ్ కావాలండి. కోదండరాం సార్కు కేసీఆర్ గ్యాప్ ఉన్నది ఇది తెలంగాణలో ఎవరికైనా తెలుసు కదా. అందువల్ల అక్కడ కోదండరాం సార్ రాకూడదు అని కేసీఆర్ కుట్ర పన్నడం కన్నా తాము ప్రతిపాదించిన అభ్యర్థులకు ఎందుకు రిజెక్ట్ చేశారు? రాజకీయ నేపథ్యం అని చెప్పి దాసోహ్ శ్రవణ్ రిజెక్ట్ చేశారు. మరి రాజకీయ నేపథ్యమే ఉన్న కోదండరాం సార్ను ఎలా అంగీకరిస్తారు అన్నది వాళ్ళ క్వశ్చన్. సో వారు అగ్రీవ్డ్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ రిజెక్ట్ చేసింది కదా, దానివల్ల క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది కదా, కాదని ఎలా అనగలం? కోదండరాం సార్ పట్ల గౌరవం లేకపోవడంతో కూడా సంబంధం ఉన్న అంశం కాదు. నష్టపోయిన వారు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తారు. అంటే దాసోహ్ శ్రవణ్ సత్యనారాయణ పిటిషన్ అది. సో దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? అది బీఆర్ఎస్ పిటిషనే కదా. అయితే ఆ పిటిషన్ కోదండరాం సార్ నామినేషను ప్రతిపాదనకు ముందు వేసిన పిటిషన్. అందువల్ల కోదండరాం సార్ను అడ్డుకోవడానికి పిటిషన్ వేసింది కాదు అది. అందువల్ల కుట్ర అనే మాట ఎలా అంటారని మీరు అడగచ్చు. ఎందుకంటే అది నామినేషన్ ఎప్పుడు వేశారు ఇది అంటే జనవరి 3 కోదండరాం సార్ను ప్రతిపాదించిన తర్వాత వేసిన పిటిషన్ అయితే కోదండరాం సార్ను అడ్డుకోవడానికి కుట్ర పన్నారని అనొచ్చు. కోదండరాం సార్ను ప్రతిపాదించక ముందు వేసిన పిటిషన్ కదా. అంటే వాళ్ళు తమ హక్కుల కొరకు వేసిన పిటిషన్, జనవరి 3 తమకు అన్యాయం జరిగిందని వేసిన పిటిషన్. అందువల్ల ఇప్పుడు దాసోహ్ శ్రవణ్ అనొచ్చు, రేపు నా పైన కుట్ర చేస్తున్నారు కోదండరాం సారు నియమించడం ద్వారా అని. అది కూడా మీకు నమస్తే తెలంగాణలో వచ్చింది. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే పిటిషన్ వేసినప్పుడు కోదండరాం సార్ను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ చేయలేదు. అందువల్ల కోదండరాం సార్ను అడ్డుకోవడానికి వేసిన పిటిషన్ కాదు. పిటిషన్ తమకు అన్యాయం జరిగిందని వేశారు. వేసిన తర్వాత కోదండరాం సార్ను నామినేట్ చేశారు. ఇప్పుడు వారు మళ్ళీ కోదండరాం సార్ను కూడా ప్రతివాదిగా చేయాలంటూ నిన్న మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు అసహనం ప్రకటించిందని కూడా వచ్చింది. అంటే ఇది కోర్టు విచారణలో ఉండగా మీరు ఎలా నామినేట్ చేస్తారు అని. బట్ ఏదైనా రాజకీయాల్లో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించాలని చూస్తూనే ఉంటారు. అందువల్ల కోదండరాం సార్ను అడ్డుకోకపోవడం అనేది కేసీఆర్ చేతిలో లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రతిపాదిస్తే కేసీఆర్ ఏం చేయగలడు? ఈ కేసు వేయడం ఏంటంటే తమకు నష్టం జరగద్దని, తమకు నష్టం జరగదని కేసు వేశారు. ఆ ప్రక్రియలో కోదండరాం సార్కు లాభమా నష్టమా అనే చర్చ మొదలవుతుంది. అని ఇంకో యాంగిల్ చూడొచ్చు సార్. నమస్తే తెలంగాణ పత్రికలో కోదండరాంను ఇరికించిన రేవంత్ రెడ్డి అని చెప్పి, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఎమ్మెల్యే కోటాలో ఇవ్వచ్చు కదా, గవర్నర్ కోటాలో ఎందుకు ఇచ్చారు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మంత్రి పదవి అడుగుతూ ఉన్నారు కాబట్టి మంత్రి పదవి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకే రేవంత్ రెడ్డి లీగల్ పెండింగ్లో ఉన్నా కూడా ఇదంతా చేశారు అని చెప్పి. లీగల్ పెండింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? 5 ఏళ్ళు ఉంటుందా? 4 ఏళ్ళు ఉంటుందా? 3 ఏళ్ళు ఉంటుందా? 2 ఏళ్ళు ఉంటుందా? 7 ఏడాది ఉంటుందా? 6 నెలలు ఉంటుందా? మరి ఎలా ఇరికిస్తారండి? ఇవాళ కాకపోతే రేపైనా 10 రోజులకైనా తేలిపోతుంది కదా. అది పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా ఏదైనా రావచ్చు. అప్పుడు నెగిటివ్గా వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తారు. మళ్ళీ ఆయనకి ఎలా పంపించాలి అంత. ఇప్పుడున్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఎందుకు ఆప్షన్స్ ఏమున్నది? ఎప్పుడైనా 6 నెలల లోపల ఎప్పుడైనా పంపించాలి. చేయాలంటే మంత్రిని చేసేసి మంత్రిని చేసి 6 నెలల లోపల చేయొచ్చు. ఇప్పుడు
ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆయన గతంలో కోదండ సార్ అక్కడ పోటీ చేశాడు కూడా, ఆడ పోటీ చేస్తే గెలుస్తాడు కూడా. సో అందువల్ల మంత్రి చేయాలనుకుంటే మంత్రి క్యాబినెట్ హోదా కలిగిన పదవులు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. సో ఇది కాకపోతే అందువల్ల రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో కోదండరామ్ సార్కు సముచితమైన గౌరవం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ రకంగా గౌరవం ఇవ్వాలన్నది కేసీఆర్ను అడిగి కాంగ్రెస్ చేయదు, కేసీఆర్ సలహా మేరకు చేయదు. సో అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటాలో ఎందుకు చేయలేదని ప్రశ్న వస్తుంది. అప్పుడు మరి ఎమ్మెల్యే కోటాలో మహేష్ కుమార్ గౌడ్ను బల్మూరు వెంకట చేయాలనుకున్నారు. వాళ్ళని గవర్నర్ కోటాలో పంపిస్తే ఒప్పుకుంటారా? అందువల్ల గవర్నర్ కోటాలో పంపించితే అంగీకరించడానికి అవకాశం ఉన్న వారిని గవర్నర్ కోటాలో పంపించారు. గవర్నర్ కోటాలో పంపించితే అంగీకరించారు కనుక వాళ్ళని అసెంబ్లీ కోటాలో పంపించారు. అందువల్ల ఇలా వారు అసెంబ్లీ కోటా నుంచి 2 ఉన్నాయి, గవర్నర్ కోటాలో 2 ఉన్నాయి, 4కి ఇవ్వగలుగుతారు. సో కోదండరామ్ సార్ని అసెంబ్లీ కోటాలో పంపిస్తే వారికి అసెంబ్లీ కోటాలో పంపించాలనుకున్న 2 కాంగ్రెస్ నేతలకు ఒక్కరికి వస్తుంది కదా స్కోప్. అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్లో గవర్నర్ కోదండరామ్ సార్ పేరును తిరస్కరించదని వాళ్ళకి సమాచారం ఉండుంటుంది, నమ్మకం ఉండుంటుంది. అన్నట్టే నిజంగానే గవర్నర్ తిరస్కరించలేదు కదా. అందువల్ల మీరు అది ఇరికించడం ఎలా అవుతుంది? కోదండరామ్ సార్ని గౌరవించడం అయితే తప్ప ఇరికించడం కాదు కదా. అయినా కోదండరామ్ సార్కే లేని బాధ ఆయన గురించి బీఆర్ఎస్కి అంత ఎందుకు ఉన్నది? ఓకే, రేవంత్ రెడ్డి ఇరికించాడు, మీరు గౌరవించారా కోదండరామ్ సార్? సో మీరు పెట్టండి. ఇప్పుడు రేపు అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఉన్నది కదా. సో కోదండరామ్ సార్ను ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నుకుంటామని చెప్పండి బీఆర్ఎస్, మేము మద్దతు ఇస్తాం, మా సీటు కూడా మేము వదులుకుంటాం. లెటర్స్ మీరు 3వ అభ్యర్థిని పెట్టకండి, రాజ్యసభకు కోదండరామ్ పంపిద్దామని బీఆర్ఎస్ ప్రతిపాదిస్తే నా నమ్మకం రేవంత్ రెడ్డి ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాడు, అభ్యంతరమే ఉండదు. అందువల్ల రాజకీయాల్లో ఇరికించడము అని నువ్వు క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా వస్తుంది కదా. అయితే ఓ పని చేద్దాం, రాజ్యసభ పెడతాం 3rd క్యాండిడేట్ కానీ. అప్పుడు బీఆర్ఎస్ ఏమంటే 3rd క్యాండిడేట్ ఎందుకు, మాకచ్చే క్యాండిడేట్ ఎందుకు, మీకొచ్చే 2 కోదండరామ్ పెట్టచ్చు కదా అంటారు. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల మధ్య కోదండరామ్ సార్కి ఎవరు గౌరవం ఇచ్చారో ఎవరు గౌరవం ఇవ్వలేదు. కోదండరామ్ సార్ తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నారు కనుక తెలంగాణ వాదుల్ని కేసీఆర్కు విధేయంగా ఉంటే తప్ప వీళ్ళు అవమానించారు అన్న నరేటివ్ కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. సో ఆ పొలిటికల్ నరేటివ్లో భాగంగా కోదండరామ్ సార్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ పొలిటికల్ నరేటివ్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ వాదుల్ని గౌరవించలేదు, కోదండరామ్ సార్ని ఇరికించారన్నది బీఆర్ఎస్ నరేటివ్. సో అందువల్ల ఇది కోదండరామ్ సార్తో సంబంధం ఉన్న యాంగిలే ఇష్యూ కాదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తెలంగాణ నరేటివ్లో జరుగుతున్న ఫైట్ ఇది. అందువల్ల కోదండరామ్ సార్ని ఇరికించారని చెప్పడం ద్వారా కోదండరామ్ సార్కి అన్యాయం చేశారు బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అంటోంది కనుక, కాదు మీరే అన్యాయం చేశారని కాంగ్రెస్లో బీఆర్ఎస్ అంటోంది. అందువల్ల మీరు అన్న క్వశ్చన్ వస్తుంది, రేపు గవర్నర్ కనుక దాసో శ్రవణ్ సత్యనారాయణల నామినేషన్ని సమర్థించిన, లేదా అప్పుడు రాజకీయ నేపథ్యం ఉంది కనుక తిరస్కరించారు కనుక, ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ రాజకీయ నేపథ్యం తిరస్కరిస్తే కోదండరామ్ సార్ మళ్ళీ ఇమీడియట్గా ఎమ్మెల్సీ కాలేరు, అన్లెస్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పోటీ చేస్తే తప్ప. అప్పుడు మంత్రి కావడానికి స్కోప్ ఉండదు. కానీ కోదండరామ్ సార్ ఇప్పటికే చెప్పారు, కాంగ్రెస్లోనే మంత్రి పదవికి చాలా పోటీ ఉంది, మంత్రి పదవిని మేమేం అడగలేదు, మేము ఎమ్మెల్సీలనే అడిగాము పార్టీగా, కాంగ్రెస్ అంగీకరించిందని చెప్పాడు. లేనప్పుడు ఏం చేయాలి? మీరు అన్నట్లయినా మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యడానికి స్కోప్ ఉండదు, అంత వెంటనే ఎలక్షన్స్ లేవు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచైనా పోటీ చేయాలి. కాదనుకుంటే క్యాబినెట్ హోదాతో మరో సముచిత స్థానం ఇవ్వాలి. ఏం చేస్తారో చూద్దాం. అంటే అది గవర్నర్ ఏం చేస్తారో, హైకోర్టు ఏం చెప్తుందో తెలియకుండా మన ఊహాగానాలు చేయడం కష్టమవుతుంది. రైట్ సార్. ఇక జగన్పై హోదా అస్త్రం ఢిల్లీ వేదికగా 2న దీక్ష జరిగే అవకాశం ఉంది సార్. రేపటికల్లా హస్తనకు రావాలని పీసీసీ ముఖ్య నేతలు కూడా షర్మిల పిలుపునిచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, హోదా ఇస్తామని విస్మరించిన భారతీయ జనతా పార్టీ, మెడలు వంచి హోదా తెస్తామని అప్పుడు ఎన్నికల హామీగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి,
ఈ ఇద్దరిని కూడా షర్మిల టార్గెట్ చేయబోతోందా ఈ హోదా అస్త్రం ద్వారా? అంతే కదండి. ఇద్దరినే కాదు, ముగ్గురిని, టీడీపీని కూడా విమర్శించింది కదా. టీడీపీ కూడా ధర్మ పోరాట దీక్షలు చేసింది కదా. సో ధర్మ పోరాట దీక్షలు చేసింది కదా, ఆటోమేటిక్గా ముగ్గురిని టార్గెట్ చేస్తారు. అంటే అందులో అధికారంలో వైసీపీ ఉంది కనుక, ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కనుక వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు, వీళ్ళ మీద ఇంకెవరి మీద టార్గెట్ చేస్తారు. సో ఆ ఇష్యూ క్వశ్చన్ అది కాదు. టార్గెట్ బీజేపీని వైసీపీని చేస్తుందా అంటే చేస్తుంది, చేయకపోతే ఎందుకు దీక్షలు చేస్తారు ఢిల్లీలో పోయి? అయితే క్వశ్చన్ అడుగుతాను సార్, హోదా అంశం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడాలనే వాళ్ళు చేస్తున్నారు. పడుతుందా లేదా అనేది మన రాజకీయాల్లో భవిష్యత్ చెప్పాలి, జ్యోతిష్యం కాదు కదా. అందువల్ల హోదా అనేది డెఫినెట్గా ఉపయోగపడాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ షర్మిల ఢిల్లీ దాకా ప్రత్యేక హోదా పోరాటాన్ని తీసుకెళ్లడంలో ఆమె రాజకీయ చతురత ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఎందుకు ప్రత్యేక హోదా పైన వైసీపీ టీడీపీ రెండు కూడా పోరాడడం దాదాపు మానేశాయి. దాదాపు ఏంది, కేవలం ఎప్పుడో ఒకసారి ఇచ్చే రిప్రజెంటేషన్లో తప్ప ఆ 2019 ఎన్నికలకు ముందు పోటీ పడి మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు, సరిగ్గా ఎన్నికలు జరగకుండా ఉండేలా జాగ్రత్త పడి రాజీనామా చేశారు. వీళ్ళందరి పోరాటాలు 2019 ఎన్నికల తర్వాత మోడీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆగిపోయాయి. సో వాడు వైసీపీ పోరాడలేదు, టీడీపీ పోరాడలేదు. వైసీపీ పోరాడినప్పుడు వాస్తవంగా టీడీపీకి ఒక రాజకీయ అవకాశం, కానీ టీడీపీ కూడా భయమో భక్తో తెలియదు, కానీ వారు కూడా బీజేపీతో అనుకూలంగానే ఉన్నారు, వారు బీజేపీని ప్రశ్నించలేదు. దాంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అంటే తాము ప్రశ్నించకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రశ్నించడం లేదు కనుక ఆ అంశం వైసీపీకి పొలిటికల్గా ఇంతవరకు నష్టం చేయదని వాళ్ళు భావించారు. సో బీజేపీ ఎలాగూ రాష్ట్రంలో లేదు, అందువల్ల బీజేపీని ప్రశ్నించే వాళ్ళు వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన హామీలు అమలు చేయనందుకు. సో ఈ పరిస్థితుల్లో షర్మిల ఎంటర్ అయితే ఆ ఇష్యూ ఖాళీగా ఉంది, ఎవరు పట్టుకోలేరు. వైసీపీ పట్టుకోలేదు, టీడీపీ పట్టుకోలేదు, జనసేన పట్టుకోలేదు. ఆ ఇష్యూ మరి ప్రజల్లో ఎంత మేరకు ఉంది అది మనం చూడాల్సిందే. ఎంత మేరకు ఉంది అన్న దానికి మెజర్మెంట్కి ఏది లేదు కదా, రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేయడం తప్ప. అందువల్ల ప్రత్యేక హోదా అనే అంశాన్ని రెండు ప్రధాన పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు వదిలేశాయి కనుక అది డెఫినెట్గా షర్మిలకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అది ఢిల్లీలో పెట్టడం ద్వారా దేశ రాజకీయాల్లోకి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లడము, బీజేపీని కార్నర్ చేయడము, వైసీపీ టీడీపీలని ఇరకాటంలో పెట్టడం. ఎందుకంటే మరి ఇప్పుడు ప్రత్యేక హోదా పైన ఆమె పోరాడుతుంటే టీడీపీ మద్దతు ఇవ్వాలి కదా, వైసీపీ మద్దతు ఇవ్వాలి కదా. షర్మిలకు పక్క పెట్టండి, ప్రత్యేక హోదా మద్దతు ఇవ్వాలి కదా, లేదా మీరు కూడా సెపరేట్గా పోరాడండి. మరి ఇప్పుడు షర్మిల పోరాడుతుంది, ఢిల్లీలో నిరసన చేస్తుంది, ఆ నిరసనకు మీరు మద్దతుని ఇవ్వండి, లేదంటే మీరన్నా నిరసన తెలపండి. మీరు నిరసన తెలపరు, నిరసన చేసాలో మద్దతు ఇవ్వరు అంటే అర్థం ఏంటి? అంటే మీకు ప్రత్యేక హోదా అవసరం లేదా అనే ప్రశ్న వైసీపీకి టీడీపీ ముందుకు వస్తుంది. రేపు ఏమంటారు, షర్మిల రాజకీయ అవసరాల కొరకే చేస్తూ, ఓకే షర్మిల సపోర్ట్ చేయకండి, మీరు చేయండి, మీరు విడిగా చేయండి ఢిల్లీలో అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ టీడీపీకి వస్తుంది. ఆ ప్రశ్న వైసీపీకి టీడీపీకి వేయడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తుంది కదా. అదేవిధంగా రేపు లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలా లేదా అని ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేసిన మోడీ పైన మీరు పోరాడరా ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న, షర్మిల అడుగుతున్న ప్రశ్న. అందువల్ల ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ ఒక అస్త్రాన్ని ఉపయోగించడం, అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలను ఇరకాటంలో పెట్టడం, కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ అంశాన్ని తేవడం ఆమె ఉద్దేశం. అందుకే వ్యూహాత్మకంగా ఢిల్లీలో ఆ దీక్ష చేస్తున్నారు. సార్ ఇక ఫైనల్ టాపిక్ సార్, ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది, దానికి సంబంధించి అడుగుతాను. పద్మ విభూషణ్తో చిరంజీవిని గౌరవించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది సార్. ఇదే నిజమైతే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమై ఉండవచ్చు?
ఏమేమి ఉండవచ్చు అంటే చిరంజీవి కూడా పాపులారిటీని ఉపయోగపడుతుందని, ఇంకంతగానే ఏముంటుంది వ్యూహం, ఇంకా వేరే వ్యూహం ఏముంటుంది ఇందులో. సో మెగాస్టార్ సినిమాలు చూసి మంత్రముగ్ధుడైపోయి నరేంద్ర మోడీ చేస్తాడా? సో చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పాపులర్ యాక్టర్, లక్షలాది మంది అభిమానులు ఉన్న యాక్టర్. ఆయన రాజకీయ ప్రయోగము విఫలమైనా కూడా యాక్టర్గా ఆయన పాపులారిటీకి డెంటు పడలేదు. ఆ మేరకు వస్తే రాజకీయ ప్రయోగం కూడా 71 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు మొదటి ప్రయత్నంలోనే. 18 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడు, అది మామూలు విషయం కాదు. ఆయన కారణాలు ఏదైనా ఆయన ముందుకు పోలేదు, కానీ ముందుకు పోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పార్టీగా ఉండేది. 18 ఎమ్మెల్యే సీట్లు మొదటి అటెంప్ట్లోనే, అంటే మామూలు విషయం కాదు కదా. ఇవాళ మనం చూస్తున్నాం జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడమే కష్టమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10% సీట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 10% సీట్లు ప్రజారాజ్యం గెలుచుకుంది. 71 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. చిరంజీవి మొదటి అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యారు. సో అందువల్ల జనసేన విజయంతో పోలిస్తే ప్రజారాజ్యం విజయం చాలా పెద్దది కదా. సో అయినా కూడా ఆయన కారణాలు ఏదైనా ఆయన మధ్యలో వదిలేశాడు. సో ఆయనకు ఉన్న గౌరవాన్ని తమ రాజకీయంగా ఉపయోగపడుతుందనేది ఎవరైనా ఆలోచిస్తారు. అందులో సౌత్ ఇండియా పైన బీజేపీ దృష్టి పెట్టింది. ఎందుకంటే 2019లో అంటే బీజేపీకి సాంప్రదాయంగా నార్త్ వెస్ట్లో బలం ఉంది. ఈ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బలము లేనిది సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో. అందువల్ల ముందు 2019 లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ పైన దృష్టి పెట్టింది. అస్సాంలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో 18 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు సౌత్ పైన కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఇటీవల రామమందిర నిర్మాణ సమయంలో కూడా మీకు నరేంద్ర మోడీ దక్షిణాది ఆలయాలను సందర్శించారు ప్రత్యేకంగా. దాన్ని ప్రత్యేకంగా విజువల్స్ ఫోటోషూట్ లెవెల్లో ఉంది. విజువల్స్ ఫోటోషూటే కదా. సో అలా ఇవన్నీ చేశారు కదా. అందులో సౌత్ ఇండియా పైన ఫోకస్. అందులో భాగంగానే ఇళయరాజాను తమిళనాడు నుంచి, పిటి ఉషాను కేరళ నుంచి, వీరేంద్ర హెగడే అనే ఆధ్యాత్మిక గురువు కర్ణాటక నుంచి, విజేంద్ర ప్రసాద్ మన బాహుబలి త్రిపులార్ల రచయిత విజేంద్ర ప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రపతి నామినేట్ కోటాలో ఎంపీలుగా కూడా చేశారు. అందువల్ల ఆ సౌత్ ఇండియన్ చెందిన 4 సౌత్ ఇండియా వాళ్ళని చేశారు. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందు చిరంజీవిని పెట్టడం ద్వారా దక్షిణ భారతదేశంలోనే, ఎందుకంటే ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, చిరంజీవికి కర్ణాటకలో తమిళనాడులో ఉన్న తెలుగువారిలో కూడా గౌరవం ఉంది కదా. ఆ అభిమానాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవటానికి ఓ ప్రయత్నం చేయొచ్చు. ఆశ్చర్యం ఏమీ లేదు కదా. ఆయనకు పద్మవిభూషణ్ ఈ రిచ్లీ డిజర్వ్, దాంట్లో అనుమానం లేదు. ఇక రాజ్యసభ ఆయన కొత్త కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా కూడా ఉన్నారు కదా. ఆ మధ్య అసలు వైసీపీ రాజ్యసభ పంపిస్తుందని కూడా చర్చ వచ్చింది. అసలు జగన్కు చిరంజీవికి మధ్య సూర్యోద్వాహ సంబంధాలు ఉన్నాయని. సో అందువల్ల బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కూడా చిరంజీవిని ఇన్వైట్ చేశారు. ఇప్పుడు పద్మవిభూషణ్తో గౌరవించారు. అందువల్ల చిరంజీవిని గౌరవించడం ద్వారా ఆయన వెనకాల ఉన్న అభిమానులను రాజకీయంగా అట్రాక్ట్ చేయడం అనేది బీజేపీ ఎత్తుగడగా ఉండవచ్చు. నాకు తెలియదు ఏం జరుగుతుందని. కానీ ఈ మధ్య నేను పేపర్లో 20 నెలలుగా ప్రెసిడెంట్ నామినేట్ చేసే 2 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయని. నేను వెరిఫై చేయలేదు కానీ పేపర్లో వచ్చింది. మరి ఖాళీగా ఉంచడం కన్నా చిరంజీవికి ఇస్తే పొలిటికల్గా ఉపయోగపడుతుందని ఆలోచించవచ్చు కదా. అంటే రాష్ట్రపతి కోటాలో కాకుండా ఐ మీన్ యూపీ నుంచి పంపిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. యూపీ నుంచి పంపిస్తారా అనే డౌట్. ఎందుకంటే యూపీ నుంచి పార్టీ వాళ్ళని పంపిస్తారు. ఆల్రెడీ జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి బీజేపీలో చేరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు తీసుకుంటే పంపిస్తారు. సో ఆయన బీజేపీలో చేరకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు పంపిస్తారు? మీరు వేరే రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా పార్టీ నాయకులను పంపిస్తారు. నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు వీళ్ళందరినీ కూడా పార్టీ నాయకులు కనుక పంపించారు. అప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి పంపిస్తారని చర్చ నడుస్తుంది కదా. పార్టీ నాయకులు కానప్పుడు వేరే రాష్ట్రాల నుంచి పంపించారు. ఎందుకంటే యూపీకి చెందిన ప్రముఖ నటులు చాలామంది ఉంటారు కదా. సో చిరంజీవిని తీసుకెళ్ళి యూపీ నుంచి పెట్టాల్సిన అవసరం లేదు.
రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలోనే స్కోప్ ఉంది. ఒకవేళ ఆయన యూపీ నుంచి పెడితే మరి ఆయన పార్టీలో చేరతాడా? నా నమ్మకం ఆయన చేరకపోవచ్చు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఆసక్తి అయితే చూపడం లేదు. సో అందువల్ల పాలిటిక్స్లో ఏదైనా సాధ్యం. ఎందుకంటే ప్రజలపైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారిని ఏదో రూపంలో వారి అభిమానులను అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు ఎప్పుడూ చేస్తాయి. ఎస్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.